యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామివారు గజ వాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధులు ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణలు, మంగళ వాయిద్యాల, కరతాళ ధ్వనుల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా సరిగ్గా తులాలగ్న సుముహూర్తాన నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో పాతగుట్ట కళ్యాణ మండపం నమో నారసింహ, జయ నారసింహ, గోవింద నామస్మరణంతో మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలయ ఈవో రామకృష్ణారావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, పలువురు విఐపీలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్టేజ్ పైన అర్థం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండదండి. అన్నం బ్రహ్మాణో జన సంవదతే అన్నమాహో भगवत कींकरे भागवत कींकरे आचार्य कींकरे निर्वहणार्थम स्वामिनः वस्त्रयुक्तं कल्याण वस्त्रं समर्पयामि। ओम भज भज